నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతిలో యువత హిందువుల మనోభావాలు దెబ్బతిని చాలా బాధపడుతున్నారు. మొన్న 19వ తారీఖు బంగ్లాదేశ్లో దీప్ చరణ్ దాస్ అనే పిల్లోడిని దైవ దూషణ చేశాడనే నెపం పెట్టి కొన్ని వందల మంది పోలీసులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అప్పచెప్పి ఆ పిల్లోడిని కొన్ని వందల మంది కలిసి ఇతన్ని నడి రోడ్లో కొట్టుకుంటూ దారుణంగా హింసిస్తూ ఒక హిందువుని దారుణంగా హింసిస్తూ చెట్టుకు ఉరేసి కాల్చి చంపడం అనేది మళ్ళీ దాన్ని వీడియోలు తీసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళు చేసిన పనిని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు బాధపడుతున్నాడు. ప్రతి హిందూ కడుపులో చాలా వేదన ఉంది. ఈరోజు హిందూ అంటే చంపేస్తారా? హిందూ అంటే చంపేస్తారా? అతనే హిందూ ధర్మం కోసం పోరాడలేదు, హిందూ ధర్మం కోసం ఫైటింగ్ చేయలేదు. కేవలం హిందూ అంటే చంపేశారు. సుమారు 1 కోటి మంది జనాలు హిందువులు అక్కడ బంగ్లాదేశ్లో మగ్గిపోతున్నారు, బానిసల్లాగా మగ్గిపోతున్నారు. ఈ ప్రపంచంలో హిందువులకి బతికే అవకాశం కూడా లేదు. హిందూగా పుట్టినందుకు అత్యంత బాధపడే దేశం ఏదైనా ఉందంటే ఈరోజు బంగ్లాదేశ్. అంటే ఇదే ఇక్కడ ఇండియాలో మనం అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలకు స్వేచ్ఛనిస్తూ మా మతాన్ని మేము గౌరవించుకుంటూ మా మతాన్ని మేము మా ఆచారాలు పాటిస్తూ ఎంత ఓపికగా కలిసిమెలిసి ఉన్నాం ఇక్కడ మేము. కానీ బంగ్లాదేశ్ అనే దేశంలో ఈరోజు జరిగే పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉన్మాదులుగా తయారవుతున్నారు ఉగ్రవాదులు. అందరూ కాదు, ఉగ్రవాదులు ఉన్మాదులుగా తయారవుతున్నారు. వాళ్ళ శిక్షణ ఏమంటే హిందూ జాతి మీద కక్ష సాధింపే, హిందువుల్ని చంపడము, హిందువుల్ని మానభంగాలు చేయడము. అక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి. ప్రపంచ శాంతి ప్రపంచ దేశాలను ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఈరోజు మేము ఈ ప్రపంచ దేశాలందరికీ అభ్యర్థిస్తున్నాము, కోరుకుంటున్నాము, వేడుకుంటున్నాము, మా హిందువుల్ని కాపాడండి, మా హిందువుల్ని కాపాడండి. మేమేం అడగట్లేదు. మా హిందువులు బతికేదానికి వాళ్ళ బతుకులు బతకనివ్వండి చాలు. ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా అన్యాయమే. మాకు ఈ నాయకుల మీద నమ్మకాలు లేవు. ప్రపంచ నాయకుల మీద నాకు నమ్మకాలు పోతున్నాయి. కేవలం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో ప్రత్యక్ష దైవం మాకు వెంకటేశ్వర స్వామి, ఆయన ఆశీస్సులతో ఆయనే మమ్మల్ని రక్షించుకోవాలా, దేవుడే మమ్మల్ని రక్షించాలా. మాకు వేరే దారి లేదు.